నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాన్ని పీపీపీ మోడ్లో ఒక స్టార్ హోటల్కి ఇవ్వటానికి జిల్లా అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో రెండు వర్షన్లు వినిపిస్తున్నాయి. గవర్నమెంట్ తరఫేమో దీని అభివృద్ధి కోసం పీపీపీ మోడ్లో ఇక్కడ నిర్మాణం చేపట్టి 5 స్టార్ హోటల్ చేపడితే గవర్నమెంట్కి లీజ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇంత పెద్ద స్థలాన్ని, ఈ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళ్తే పీపీపీ మోడ్లో గవర్నమెంట్కి ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే చాలా తక్కువ రూపాయన వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఎవరైతే టెండర్లో పిలుచుకునేటటువంటి ఆ ప్రైవేటు సంస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రం లక్షల రూపాయల లాభార్జన చేసేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా మరో వర్షన్ వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటికే నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి సముదాయాలు, అంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్థలాలను ఈ పీపీపీ మోడ్లోకి మార్చాలనే విధంగా కూడా టెండర్లకి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే పివి నాయుడు మార్కెట్ ఏదైతే గుంటూరుకి అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి కూరగాయల మార్కెట్ని కూడా ఈ పీపీపీ మోడ్లోకి తీసుకొని వెళ్ళడానికి టెండర్ విధానంలో ముందుకు వెళ్ళాలనేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా దానిపైన ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ అసలు అంత పెద్ద స్థలం నగరం నడిబొడ్డున ఉంటే టెండర్ల విధానంలో ఎందుకు ఎవరు ముందుకు రావట్లేదు అనేది ఒక ప్రశ్న వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కావాలని చెప్పే కొంతమంది అసలు టెండర్లు వేయనీయకుండా అడ్డుపడుతున్నారు అనే విధంగా కూడా మాటలు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క టెండర్ కూడా రావటం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది అనే విధంగా కూడా మాటలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా చూస్తే నగరానికి నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ ఇప్పుడు ట్రావెల్స్ బంగ్లా, మనం ఉన్నటువంటి ఈ ట్రావెల్స్ బంగ్లాను కూడా మరికొద్ది రోజుల్లో ఇదే విధానంగా మారిస్తే మరి నిజంగా టెండర్లకు వచ్చే వాళ్ళు ఉంటారా? ఒకవేళ వస్తే గవర్నమెంట్కి నిజంగానే లాభార్జన ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయో చూడాలి. దాంతోపాటు ఈ మధ్యకాలంలో కొల్లి శారదా మార్కెట్కి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కూడా చూసాం. లక్షలాది రూపాయలతో టెండర్లకు పాడుకున్నా కూడా ఇప్పటి వరకు ఆ మార్కెట్ పైన ఒక క్లారిటీ లేదు. అక్కడ కూరగాయలు అమ్మకాలకు సంబంధించిన దానిపైన ఇంకా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. టెండర్లు పాడుకున్నటువంటి వాళ్ళు లబోదిబో అంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి అదేవిధంగా పివి నాయుడు మార్కెట్కి సంబంధించినటువంటి అంశంలో ఇదే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు దీనికి ట్రావెల్ బంగ్లా ఏదైతే ఉందో దీన్ని మార్చాలనుకుంటాను. గతంలో ఈ పక్కనే ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్ స్థలంలో గతంలో హోటళ్ళను రన్ చేయడం జరిగింది. సరైనటువంటి విధానంలో ఆ హోటళ్ళు రన్ అవ్వకపోవడంతో వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ని నిర్మించి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇదే దాని పక్కన ఉన్నటువంటి ఇక్కడ హోటల్ నిర్మాణం, అంటే 5 స్టార్ హోటల్ నిర్మాణాలు జరిగితే ఇది మాస్ ఏరియా. నిజం చెప్పాలంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలంతా కూడా సాధారణమైనటువంటి వ్యక్తులు. ఇలాంటి ప్రాంతాల్లో 5 స్టార్ హోటళ్ళు నిర్మాణం చేపడితే వాళ్ళకి లాభాలు ఉంటాయా? అసలు జరిగేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఇలాంటి అనేక అంశాలు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా గవర్నమెంట్ ఆదాయానికి సంబంధించినటువంటి అంశంలో పీపీపీ మోడ్ పైన ఇప్పటికే అనేక రకాల చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించినటువంటి అంశంలో పీపీపీ మోడ్లోకి వెళ్తే ప్రజలకే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ మార్కెట్కి సంబంధించి అత్యంత సమీపంలో, అంటే హిందూ కాలేజ్ కూడల్లో ఉన్నటువంటి ఈ ట్రావెల్స్ బంగ్లా ప్రభుత్వమే తానే ఉపయోగించుకొని దీన్ని డెవలప్ చేస్తే లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా వర్షన్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఏదైనా మరి దీనిని నిజంగానే పీపీపీ మోడ్లోకి వెళ్తే టెండర్లకి ఎంతమంది వస్తారు ఏంటనేది చూడాలి. ఒకవేళ వస్తే ఎంత ఆదాయం ప్రభుత్వానికి వస్తుందనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు. కానీ కసరత్తు చేసిన తర్వాత ఇది ఒకసారి ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్తే ఏళ్ల తరబడి వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీనిపైన నిజంగానే రెవెన్యూ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయా లేదా చూడాలి. ఎందుకంటే ఈ లైన్ అంతా కూడా కొంతవరకు ఉన్నటువంటి ఈ బంగ్లా కానీ పక్కన బంగ్లా కానీ ఇవన్నీ కూడా అనేక రకాలుగా కూడా ఈ మధ్యకాలంలో ప్రజల్లో కూడా నానినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏఎల్ఈ భూములకు సంబంధించినటువంటి అంశంలో ఆక్రమణలకు గురైన అనే విధంగా వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద స్థలాన్ని గవర్నమెంట్ పీపీపీ మోడ్లోకి తీసుకువెళ్తే నిజంగానే ప్రభుత్వానికి లాభం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అని చూడాలి. ఇక్కడి నుంచి కోతవేడు దూరంలో ఉన్నటువంటి పివి నాయుడు మార్కెట్కి టెండర్ల విధానంలో రాని వ్యక్తులు దీనికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా? ఆ మార్కెట్ని ఎందుకు ఇంకా టెండర్లోకి వెళ్ళలేదు? ఇప్పుడు ఇది ఏ విధంగా వెళ్తుంది? కొల్లి శారదా
పార్కెట్ పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్తుందనే చూడాలి. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.